అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్ లో భాగంగా నా అభిప్రాయాలను జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల మీద మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను. దీంట్లో భాగంగానే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి చాలా మంది వ్యక్తుల అనుభవాలను, వారి అభిప్రాయాలను రికార్డ్ చేసి మీతో పంచుకోవడం జరిగింది. దీంట్లో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మాధవరావు గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్జునరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చక్రపాణి గారు, ఇట్లాగే సంస్కృత భాష కోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి జోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, ఇటువంటి వారందరి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే ఈరోజు మన ముందు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుతమైన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎడ్యుకేషన్ సైడ్ పనిచేస్తూ ఉన్నారు, ప్రవీణ్ ప్రకాష్ గారు. నమస్తే ప్రవీణ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ప్రవీణ్ గారి గురించి నేను కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే, నా కొలీగ్ ఐఏఎస్ లో ఇద్దరం కలిసి ఎప్పుడు పెద్దగా పని చేయలేదు. జనరల్ గా ఆయన గురించి నేను వింటమే కానీ 1-to-1 మేమిద్దరం కలిసి పనిచేసింది కేవలం నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు. ఈ వాజ్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ, ఆంధ్ర భవన్. am I right? సార్ అప్పుడు సార్ ఐ థింక్ సార్ ఐ వాజ్ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ లో సార్. Okay, Swachh Bharat. I think just after I retired, you came over as the special commissioner. Sir. Yeah. And Praveen Prakash has a brilliant academic career in a Indian Institute of Technology, Kanpur నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ బీటెక్ చేశాడు. మ్యాక్స్వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ యుఎస్ఏలో మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ చేశారు. ఈయన తన కెరియర్లో ఎక్కువగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ ఈ ఏరియాలో ఎక్కువ వర్క్ చేశాడు. ఎస్పెషల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా సబ్స్టాన్షియల్ వర్క్ విచ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ గారు. అట్లాగే హెల్త్, ఎడ్యుకేషన్ వీటన్నిటిలో చేశాడు. చేసి ప్రస్తుతం ఈ స్టేషన్ అట్ ఢిల్లీలో ఉండి అక్కడ కూడా ప్రెసెంట్లీ హీఈస్ అండర్టేకింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ది ఎడ్యుకేషన్ సైడ్. ఇది బ్రాడ్గా ఈయన ఇంట్రొడక్షన్. సో ఐ వెల్కమ్ ప్రవీణ్ ప్రకాష్. ప్రవీణ్, నేను ఒక చిన్న ప్రొవకేటివ్ స్టేట్మెంట్తో దీన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. I'll just mention the thing and then leave the floor for you to answer or feel free to discuss it whichever way you want to take it forward. నేను నాకు చిన్న లార్డ్ టెన్నిసన్ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని లార్డ్ టెన్నిసన్ అన్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నీకు పనిచేసినప్పుడు ఇదేమైనా జరిగిందా? కరప్షన్ అంటే ఫైనాన్షియల్ కరప్షన్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫైనాన్షియల్ కరప్షన్ ఎట్ ఆల్. ఒకప్పుడు ఏమవుతుందంటే మనం వీ హ్యావ్ ఆల్ ది పవర్ అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నాకు జరిగింది అది. నాకు అది ఎట్లా జరిగిందంటే, ఒక స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో క్వైట్ ఎర్లీ ఇన్ ది స్టేజ్ చీఫ్ మినిస్టర్ గారు నీకు అసైన్మెంట్ ఇస్తున్నాడు, ఇది గ్రేట్ థింగ్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, హోల్ గవర్నమెంట్ ఈస్ బిహైండ్ యూ అంటే నన్ను మించిన వాళ్ళు లేడనుకో ముందుకు పోయి చాలా దెబ్బలు తిన్నాను. అది నాకు చాలా చాలా మేలు చేసింది. ఆ పైన కెరియర్లో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాను. నీకు ఇది కాస్త లేట్లో అయిందనే నా అనుమానం. జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ దట్, దెన్ విల్ టేక్. Yes. Sir, thank you, sir. It's my privilege, sir, to part of మీ టాక్స్ కి నేను ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నాం సార్. ఇట్స్ మై గ్రేట్ ప్రివిలేజ్. నా కెరియర్ లో సార్
ఆంధ్ర కాడర్లో వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్లో పని చేసిన ఆఫీసర్స్ ఫీల్డ్ విజిట్ ట్రైనింగ్ టైంలో చాలా మందితో నేను ఆ విజిట్స్ లో పార్టిసిపేట్ అయినాము సార్, చాలా నేర్చుకున్నాము. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ ది ఫీల్డ్ విజిట్ అంటే విచ్ ఐ పార్టిసిపేటెడ్, and that was, sir, your visit, sir. Your visit was the first visit of any government of India officer. నాకు గుర్తుంది సార్, ఇప్పుడు కూడా గుర్తుంది సార్. 1997లో మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మీరు నల్గొండకి వచ్చారు సార్. వచ్చి కలెక్టర్ మీరు వచ్చిన తర్వాత అప్పుడు సార్ 97-98లో ఆంధ్రప్రదేశ్ లో 2 మూవ్మెంట్స్ వర్ వెరీ స్ట్రాంగ్ సార్. ఒకటి అంటే సార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్, అండ్ సెకండ్ వాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్. మనం అందరూ సబ్ కలెక్టర్ కానీ, పిఓ కానీ, జాయింట్ కలెక్టర్స్, వీఆర్ ఆల్ వర్ కమిటెడ్ టు దిస్. అండ్ యూ కేమ్, ఐ రిమెంబర్ సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అంటే జనరల్ గా అప్పుడు మా ట్రైనింగ్ లో కానీ ఈవెన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పుడు కూడా ఇంప్రెషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అంటే హైదరాబాద్ కి వస్తారు, హైదరాబాద్ లో వచ్చి అందరికి పిలిపించి మీటింగ్ చేస్తారు. ఐ రిమెంబర్ యూ కేమ్ 8 in the night, 8:30 in the night. So first thing which got broken from my mind, it is not true that government of India officers field visit ki raru, that too in odd time like 8 to 8:30. The second, so that was the first learning I had, sir, appudu 98 lo Nalgonda మీ విజిట్ లో. సో మీరు అప్పుడు నాకు గుర్తుంది సార్, రామన్నపేట, చోటపల్లి అన్ని ప్లేసెస్ లో యూ విజిటెడ్. ఇంటీరియర్ పోచంపల్లి ఇంటీరియర్ విలేజెస్ లో కూడా మీరు వెళ్ళారు, గుండాల గుర్తుంది సార్. The second thing, sir, which I learned in that visit was, if you remember, if you recall, sir, you brought with you the finance officer of the Ministry of Education also a visit lo. So I didn't have courage to ask, you were so senior, I didn't have courage. But Neelam ma'am asked you, sir, మీరు వచ్చారు, మీరు ఆ ఫైనాన్స్ ఆఫీసర్ కి ఎందుకు తీసుకువచ్చారు? Then you told it is important that the other wings of the ministry, they should also see what is happening on the ground, so that రేపు ఫైల్ చూస్తే ఆ మనంకి ఎట్లా క్లారిటీ ఉంటుంది, సేమ్ క్లారిటీ మిగతా సెక్షన్స్ కూడా ఉండాలి, ఫైనాన్స్ వాళ్ళకి కానీ లా సెక్షన్ వాళ్ళకి కూడా ఉండాలి. కాబట్టి ఐ హావ్ బ్రాట్ దిస్ ఆఫీసర్ ఫ్రమ్ the what we call it integrated finance division of in government of India, IFD antam sir. You brought a IFD officer, and I remember whenever I used to have during my 5-year stay in Delhi, ipuna sare జనరల్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్టేట్ లో కూడా అట్లా ఉంది. ఫస్ట్ టైం ఫైల్ పంపిస్తే ఖచ్చితంగా with 1 or 2 clarifications or 1 questions it comes back. So I used to argue, then I used to explain. They say, no, we don't know. I said, no. My first visit in my life, I saw one finance officer visiting and this argument I have told many times to many joint secretaries in finance departments. Sir, I want to interview you. You are interviewing me. I'm just sharing, sir. The second thing, sir, second thing is, sir said power corrupts power. Yeah. Sir, I don't know, sir. I have told also, sir, many times, my whole thing of joining the government or office, chief minister office. Sir, government of India stint ayin tarvata, I joined resident commissioner AP Bhavan. And idea was, sir, ఇప్పుడు state, it is now AP Reorganization Act has come. AP Reorganization Act lo my colleagues are working in Andhra Pradesh to see that AP Reorganization Act, special status, etc., it's got implemented. And me being who is very comfortable in Delhi, I should be the brand ambassador, I should be doing the advocacy for Andhra Pradesh being in Delhi. So I never actually visualized in my mind that before 2031, I will ever go back to Andhra Pradesh. Idea was cooling off period of 3 years enta untundi, adi akkada chestu malli I will get back to government of India, sir. And because I genuinely believe that those of us
in state requires everybody's contribution, and everybody's strength has to be used. So I just accidentally being from North India, from Uttar Pradesh and Delhi, being comfortable, absolutely at ease in Delhi, and knowing 15-20 years of Andhra Pradesh, having attachment with Andhra Pradesh. In fact, sir, you remember you also patted on my back, and that's where you met me when you, as the chief secretary, you came to Andhra Pradesh Bhavan and you hosted lunch for all of us. Then I told you that I am changing. Actually, sir, my initial allotment was Telangana cadre, sir. And Telangana cadre ayin tarvata in a mutual with either Jayesh Ranjan sir to Lagani Vikas Raj garu to same pay band lo mutual ayindi. And I remember you said all of you are good, you all have come, except we are missing out on Sheshadri. That's what we discussed that day also. So if you remember, you said, yeah, Sheshadri is a big miss. We could have got him in our cadre, sir. So I always felt that for AP Reorganization Act Gani, Andhra Pradesh Runna projects Gani, my role is being an agent of Andhra Pradesh either in AP Bhavan or in a different ministries in Government of India. Sir, I was in Swachh Bharat Mission. I was also handling a project called Varanasi projects because Varanasi being the constituency of Honorable Prime Minister. So they created a subject also called Varanasi projects. So because of that, sir, I was generally known in Delhi, in not only in urban development ministries, but secretaries, additional secretaries of all ministries, and Prime Minister office too, sir. Everybody in Prime Minister office, I had a one-to-one with them. So, sir, post 2019, Love Agarwal wanted a lateral shift from health department to other department. So his passion is IT. So I called up Ajay Sahani, sir. I said, sir, Love ki kuncham lateral shift kuncham ishtam undi. మీరు ఏనా సరే ఐటీ డిపార్ట్మెంట్ అయినా పోస్ట్ సజెస్ట్ చేస్తారా లవ్ కోసం అని అడిగాం సార్. అడిగితే ఇప్పుడు ఆయనకి 3 years కాలేదు కదా, లెటరల్ షిఫ్ట్ సాధ్యం కాదు, వాట్ అబౌట్ యూ అన్నారు. మా దగ్గర ఒక సియు మైగావ్ ఇస్ ఎ సోషల్ మీడియా హ్యాండిల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ సార్. సో మా దగ్గర ఒక సియు మైగావ్ పోస్ట్ వేకెంట్ ఉంది, దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ తో సంబంధాలు మంచిగా ఉన్నాయి, అలాగా మంచి చూస్తున్నాము, మీరు వై డోంట్ యూ ట్రై అన్నారు. ఆర్ యూ ఓపెన్ అన్నారు. I said, sir, okay, sir, I'm open. నేను 2 years చేసాము రెసిడెంట్ కమిషనర్ గా, I'm open. Then he went to Prime Minister office, spoke to in Prime Minister office, the subject is seen by one of the OSD called Hiren Joshi. So Hiren Joshi to మాట్లాడాము, okay అన్నారు. So I knew Hiren Joshi. Then Ajay sir said, you also meet him. So నేను వెళ్ళి కలిసాను. కలిస్తే, are you okay? I said, yes, I am open. Then they said, okay, we'll issue order for you posting as CEO MyGov and please get yourself relieved. So order was issued, sir. Then I was posted as CEO MyGov. I was also happy that I am going to IT department, MyGov, where all departments to pani chestamu. And my son was also in class 10th. I'll be able to spend some time with my son. So I was extremely happy. Then by the time government, it was actually the change of, it was July 2024. July 2024, sorry, 2019. We had a new chief minister. 19, sir. Yes. We had a new chief minister. None of us knew him because he never interacted with any one of us between 2004 to 14, except maybe Kadapa collector or maybe the joint collector Kadapa Tappa. Manavandarto no parchiyal. So I asked, yes, sir. So now I wanted to get desperately relieved. So I went to Ajay Kalam sir, I went to LV sir, they came to AP Bhavan. I said, sir, I want to get relieved. Then it's a God-sent opportunity. MyGov is nothing like extension of Prime Minister office.
So I want to be part of this. By this, my next posting will be, I will be known to all the people in Prime Minister office. And my son is in class 10, sir. Please get me relieved. And ఇద్దరితో అడిగాను సార్. అడిగితే ఆంధ్ర కల్చర్ కదా ప్రవీణ్, ఈ రిలీవింగ్ ఎన్ఓసి అన్ని డైరెక్ట్ సీఎంఏ కదా డీల్ చేస్తారు అని వస్తే ఉంటారు కదా, నువ్వే డైరెక్ట్ అడుగు ఆయనతో అన్నారు. నేను ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తున్నాను. I'll tell you a small incident, then you can go on. You wanted to come back to this state, Andhra Pradesh. Is that correct? No, sir. I wanted to go to Government of India. I was already in state government in Resident Commissioner AP Bhavan, sir. But you told you are working with the PMO. No, I was working as Resident Commissioner. No, I was working as a resident. Sir, that was when between 14 to 17 I got very close to Prime Minister office staff and everybody. Okay. 17 my term got over, I came back, and appudu nenu 17 to 19 madhyalo I was Resident Commissioner AP Bhavan. 19 July lo. Okay. Yes, I wanted to go back to Government of India, sir. Right. I got it. Right. Yeah. Yes, because sir, I joined young, sir. I was second youngest in my batch. I thought I'll go back and I can be being in Government of India, I can be the silent agent for the Andhra Pradesh, for which I changed from Telangana. This one. So LV sir and sir. Yeah. Any day Government of India gives you a better exposure, better stability, better professional approach to issues. There is no doubt about that. Naturally, somebody who has a base in Delhi, Government of India lo pancheddam anukotallo nothing wrong. In fact, sir, when I came back, I remember that day present Chief Minister was the Chief Minister that time also 2017 lo. So question he asked was Government of India functioning lo, state functioning lo difference emiti adigaru. I said, sir, difference between Government of India functioning, state functioning ante akkada 70% civil servant, 30% political executives. State lo 70 to 80% political executives, 20% civil servants, sir. And he laughed it out. I said the issue becomes so big that one day decision by chief ministers and all Sarpo, issues became very complex. It requires a professional examination from different bodies. Kabatti, akada civil servants have 70% and 30% only the political executive. So, sir, I wanted to. So then both LV sir and Ajay Kalam sir said, Praveen, niku manam state culture telusu kada, NOC kavali ante CM తో అడగాలి. సో నేను CM గారు వచ్చినప్పుడు నేను అడిగాము. సో CM వ్యూ వాజ్, నేను కొత్త వచ్చాము, నా రిసోర్సెస్ ఫస్ట్ ఐ వాంట్ టు నో. నాకు ఎవరు తెలియదు ఎక్సెప్ట్ కడప కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తప్ప మొత్తం 200 ఆఫీసర్స్ లో నాకు ఎవరితో పరిచయాలు లేవు. And particularly people who are of my generation or younger than me, etc. I want to have know them, my resources. As a chief minister, first I should know my resources. And the biggest resource for any chief ministers are the IAS, IPS and forest officers. So I want to know the resources. Ippudu vaddu, nu 2 years panichi, to the extent possible, Telugulo maatlaadu. Nenu English lo cheptanu, Telugulo maatlaadu. Okay, sir. So, but it will be, sir, pronunciation baga undundi, sir. Grammar kuda mistake untadi, but I try chestanu. మధ్యలో ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, బట్ వీలైనంత వరకు తెలుగులో మాట్లాడు. ఓకే సార్. బికాస్ మన ఆడియన్స్ ఆయన ఏమన్నా, ఓకే సార్. సో ఆయన ఏమన్నారంటే, నాకే ఎవరితో పరిచయం లేదు, నీకు తెలుసు కదా 2004 to 14 మధ్యలో నేను ఎవరితో ఇంటరాక్ట్ కాలేదు. ఇందుకు అంటే అది ఎవిడెంట్ ఎట్లా ఉందండి సార్, ఆయన దిగిన తర్వాత ఫస్ట్ టైం నేను రిసీవ్ చేసినప్పుడు, ఢిల్లీలో రిసీవ్ చేసినప్పుడు ఆయన అంటే, హాయ్ రజత్, హౌ ఆర్ యూ అన్నారు. అంటే అర్థం ఏమిటి, నైదర్ ఆయన నా గురించి నాకు ఐడియా ఉంది, రజత్ భార్గవ్ సార్ గురించి కూడా ఆయనకి ఏం ఐడియా లేదు. అంటే నేను రజత్ భార్గవ్ కాదు సార్, నేను ప్రవీణ్ ప్రకాష్ అన్నాను సార్. సో హీ సెడ్, నాకు ఎవరు మీ అందరు ఎవరు తెలియదు,
అంటే యాజ్ ఎ సీఎం గా నేను నేను మీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము, నా పార్టీ కూడా యంగ్ పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. నేను రిసోర్సెస్ ఐ వాంట్ టు నో, నా రిసోర్సెస్ నేను అండర్స్టాండ్ చేయాలని ఉంది నాకు. నువ్వు ఫస్ట్ ఇప్పుడు 19 నుంచి 22 వరకు నువ్వు ఇక్కడ పని చేయి, 22 తర్వాత నీకు ఇష్టం ఉంటే ఢిల్లీ ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళిపో. బట్ 3 years వరకు యు ఆర్ బౌండ్ ఆన్ ఏపీ కార్డర్. ఆ ఏపీ కార్డర్ ఉన్న సీఎం కి ఫెమిలరైజ్ చేయాలా, కంఫర్ట్ చేసిన బాధ్యత మీ అందరికి ఉంది కదా. సో నేను ఐ డి నాట్ సే ఎనీథింగ్. బట్ అప్పుడు ఏమన్నారంటే నీకు ఢిల్లీలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, అందరు ఆఫీసర్స్ నాకు అందరు చెప్పారు, నువ్వు అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలు కానీ అడిషనల్ సెక్రటరీలతో నీకు మంచి 1-to-1 ఉంది, నువ్వు ఇక్కడ ఉండి మాకు చాలా అవసరం ఉంది కదా బడ్జెట్. మనం చూసావు కదా, మేనిఫెస్టో చూసావు కదా, యూ రిమెంబర్ సార్, హీ యూస్ టు సే మై మేనిఫెస్టో ఇస్ లైక్ గీత, బైబుల్, ఖురాన్ లాగా ఉంది, నేను 100% సాధించాలి. సో నాకు చాలా డబ్బు అవసరం ఉంది, నువ్వు ఇక్కడ ఉంచి అన్ని డిపార్ట్మెంట్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చెప్పేసి అన్నారు. ఆయన మామూలు ఓకే సార్, నేను అది దట్ ఐ హావ్ లర్న్ దిస్ ఆర్ట్ లాస్ట్ 2 years లో నేను చేస్తామన్నాము. మా బాబు కూడా 10th class లో ఉన్నారు, ఆమె ఓకే. అదే దిస్ ఈస్ సార్ జూలై. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు నేను ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తాను. సెప్టెంబర్ లో సడన్ గా నువ్వు ఇష్యూస్ బాగా డీమిస్టిఫై చేసి మాట్లాడతావు, నువ్వు ఇష్యూస్ బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నువ్వు సీఎంఓలో రావాలి. I said I did not understand. I said 3 నెలల ముందు మీరు ఎక్కడ ఉండి ఆడ చేసుకోండి అన్నారు. 3 months అయింది. 3 months తర్వాత నువ్వు ఇక్కడ వచ్చేసి నువ్వు సీఎంఓకి వచ్చేసి సీఎం ఫస్ట్ టైం ఈ సైడ్ నువ్వు మెంటల్ ప్రిపేర్ అవ్వాలి అని హీ లెఫ్ట్ ఇట్. 10 days తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వచ్చారు, నువ్వే మెంటల్ ప్రిపేర్ అయినావా లేదా, నువ్వు రావాలి. Then in my whatever in feeble words I said, sir, బాబు 10th class లో ఉన్నారు సార్, అండ్ ఇది he said నువ్వు వీకెండ్ కి వెళ్ళొచ్చు కదా, నేను నువ్వందరూ మీ జనరేషన్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, మెకెన్జీలో, బీసీజీలో, ఈ పెద్ద పెద్ద కన్సల్టెన్సీ కంపెనీలో, ఇన్ఫోసిస్ లో వాళ్ళు చేస్తారు కదా, ఆఫ్ సైడ్ చేస్తారు కదా, వాళ్ళు ఒక క్లయింట్ సైట్ లో 5 days ఉంటారు, 2 days వాళ్ళు వీకెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా అలా కాన్సెప్ట్ రావాలి, నువ్వు 5 రోజులు ఉండు నాతో, సాటర్డే సండే నేను డిస్టర్బ్ చేయను నీకు. I said okay and I agreed, sir. అక్కడ సో నెవర్ సార్ I keep telling this story. నేను సీఎంఓలో ఉన్నప్పుడు నాకు మాక్సిమం గుడ్ మార్నింగ్ బికాజ్ సార్ సీఎంఓలో ఉన్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీగా సార్, జిఏడి సెక్రటరీగా ఉన్నాం సార్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ మెనీ యంగ్ ఆఫీసర్స్ గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ పంపించేవాళ్ళు. బట్ నేనే ఎవరికి పంపించేవాళ్ళంటే there is one head constable promoted sub inspector in my native place, Varanasi. And ఆయన పేరు ఆయన పంపించినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. బికాస్ సార్ ఇన్సైడ్ ఇక్కడ మనం పుట్టి పెరిగాము, ఇక్కడ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా పేరెంట్స్ కి వెళ్ళి నీ బాబు బాగా ఇప్పుడు చాలా యూస్ఫుల్ గా అయిపోయినారు, సో కాల్డ్ పవర్ఫుల్ అయిపోయినారు. సో ఆంధ్రాలో నేను ఎవరికి పవర్ చూపిస్తాం? నా నాన్నగారు అమ్మగారు తప్ప, మా పేరెంట్స్ తప్ప, ఇన్ 30 years లో నోబడీ విజిటెడ్ ఆంధ్రప్రదేశ్, నా రిలేటివ్స్ లో, నా ఫ్రెండ్స్ లో. వాళ్ళకి చెప్పి నేను వైజాగ్ కలెక్టర్ అయినామంటే, నువ్వు వైజాగ్ వేరేయా, విశాఖపట్నం వేరేయా, వాల్టేర్ వేరే. అప్పుడు పాత కాలంలో మా అంకుల్ టైంలో వాల్టేర్ పేర్ వాజ్ మచ్ మోర్ ఫేమస్. సో ఐ రిమెంబర్ నేను వైజాగ్ కలెక్టర్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై అంకుల్ సెడ్, నేను ఐ కాల్డ్ అప్ అంకుల్, ఐ సెడ్ అంకుల్ నేను వైజాగ్ కలెక్టర్ అయినామంటే, డిఎం అయినాము అంటే, వైజాగ్ వేరే వాల్టేర్ డిస్ట్రిక్ట్ ఎంత దూరం ఉంది అడిగారు. He's a professor. He was a vice chancellor. He's a vice chancellor. He said Voltaire ఎంత దూరం ఉంది. ఇంకోటి చెప్తే ఈస్ట్ గోదావరి కలెక్టర్ అయినామంటే
మళ్ళీ కాకినాడ డిస్ట్రిక్ట్ ఎంత దూరం ఉంది అడిగారు. సో సార్ నోబడీ నోస్. అక్కడ ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, టీవీలో కానీ, తెలుగులో ఏం వస్తే హౌ డస్ ఇట్ హెల్ప్ టు మీ socially grow? And so Naki, there is no feeling. So I don't know, sir, what is the meaning of power. Second, I knew in my mind that anyway I'm going to leave in 1.5 to 2 years. So then everki power chupichali, power everki. Second, I have worked in Government of India. Na journey nadi, na journey. Ninno anyway I'm secured. Government of India lo ఉన్నప్పుడు కూడా సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జనరల్ గా గ్రేడింగ్ టఫ్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు రాజీవ్ గౌబా సార్ ప్రెసెంట్ క్యాబినెట్, అప్పుడు నా క్యాబినెట్ సెక్రటరీ, నా హూజ్ అడ్వైజర్ ఇన్ నీతి ఆయోగ్, హీ వాజ్ మై బాస్ అండ్ సెక్రటరీ. ఆయన కొంతమంది జాయింట్ సెక్రటరీకి 8.2 ఇచ్చారు, 8.3 ఇచ్చారు, 8.5 ఇచ్చారు. నాకు 10 out of 10 ఇచ్చారు. I was the only joint secretary who got 10 out of 10 out of 7. So I have proven myself. చాలా మంది అంటే ఢిల్లీలో నీకు ప్రవీణ్ నువ్వు ఇంజనీర్, నువ్వు అంత రైటింగ్ స్కిల్ బాగా లేవు, నువ్వు చాలా తొందర పడతావు ఫైల్లో, నువ్వు అంత గవర్నమెంట్ విండోలో వెళ్తే నీకు అంత నీ నోటింగ్ బాగా ఉండవు. దెన్ ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే నీ ఫైల్లో అనాలిసిస్ బాగా లేవు, నీ స్క్రూటినీ బాగా లేవు. నేను అందరికి చూపించాము రాజీవ్ గౌబా సార్ ఏసీఆర్, అయితే నాకు 10 out of 10 ఇచ్చారు కదా. అంటే అర్థం ఏమిటి? వేరే వాళ్ళ ఎవరికి ఇచ్చారా? ఓకే, అంత లిబరల్ సెక్రటరీ ఉంటే అందరికి 10 out ఇచ్చారు. ఓకే, పక్కన ఉన్న వాళ్ళకి 8.1, 8.2, 8.3 ఇచ్చారు, నా 10. సో ఐ హ్యాడ్ నథింగ్, నోబడీ ఇన్ ఏపీ టు షో మై పవర్. నేను ఎవరితో ఇన్సెక్యూరిటీ లేదు. సో హూమ్ ఐ షోయింగ్ పవర్, ఎవరికి పవర్ చూపిస్తున్నాము, ఐ వాజ్ ఆల్సో నాట్ ష్యూర్ సార్. బట్ having said that, so I keep asking myself, how come this impression went? నువ్వు పవర్ఫుల్ గా ఉన్నావు, చాలా ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు. సార్, who am I? I am from a middle class family from a very small town called Oberana. నాన్నగారు సార్ ఆయన ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేసేవాళ్ళు. సో మా ఫ్యామిలీలో అందరు ఎంప్లాయీస్ ఉన్నారు సార్, అందరు ఎంప్లాయీస్. అంటే కొంతమంది గ్రూప్ డిలో ఉన్నారు, కొంతమంది గ్రూప్ సిలో, గ్రూప్ బిలో, గ్రూప్ ఏలో, ఆల్ ఇండియా సర్వీస్, అట్లా అందరు ఉన్నారు. సో ఎంప్లాయీస్ ఫ్యామిలీ మైండ్ సెట్, మిడిల్ క్లాస్ మైండ్ సెట్, దెన్ సిన్సియర్ స్టూడెంట్ మైండ్ సెట్. ఏప్రిల్లో జేఈ ఎగ్జామ్ ఉంది. ఏప్రిల్లో ఐ రిమెంబర్, ఏప్రిల్లో జేఈ ఎగ్జామ్ ఉంది. I want to join నేను ఐఐటి కాన్పూర్ జాయిన్ అవ్వాలా ఉంది. ఫిబ్రవరిలో కూడా హిందీ సబ్జెక్ట్ క్లాసెస్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్లాసెస్ లో ఒక అబ్సెంట్ కూడా లేవు. హై లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్. నా సీనియర్ ఎవరు ఉన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మా సీనియర్ కి ఫాలో చేయాలి, నా లెవెల్ తో ఎవరు టీచర్, మా హిందీగా టీచర్, మా సీనియర్. చాలా మంది నా ఫ్రెండ్స్ అంటే, ఏ ప్రవీణ్ నీకు హిందీలో 70 మార్క్స్ వస్తే 65 మార్క్స్ వస్తే ఏ డిఫరెన్స్? నీకు జేఈలో మంచి మార్క్స్ వస్తే నీకు కంప్యూటర్ సైన్స్ రావచ్చు, ఎలక్ట్రానిక్స్ రావచ్చు, మెకానికల్ రావచ్చు. Just 1 minute, I'll interrupt you and put one more question, and there is another question. The second question is, నేను విన్నది చెప్తున్నాను, so that you can give your opinion on that. నేను అప్పుడు కొంతమంది వచ్చి నిన్ను గురించి చెప్తూ ఉండేవాళ్ళు, when you were in సీఎం ఆఫీస్ లో ఉన్నప్పుడు. ఇది మన ఆఫీసర్లు కాదు, బయట మాట. నువ్వు ఈవినింగ్ వాక్ చేసేవాడివని, వాక్ చేస్తూ ఉంటే పక్కన మనుషులు వచ్చి సార్ ఇది కావాలని అంటే, ఓకే అది క్లియర్, ఇది నో, ఇది ఎస్, అది నో అని ఈ రకంగా ఆర్డర్స్ ఇస్తూ పోతూ ఉండేవాడు. చాలా పవర్ఫుల్ ఈయన సీఎంఓలో, ఈయన ఎంత చెబితే అంత సీఎం నమ్ముతాడు అని ఒకరు చెప్పారు. దీంట్లో ఎంత ట్రూత్ ఉన్నది? సార్ మీకే, యు నో సార్, యు హావ్ బీన్ మై సీనియర్ సార్, యు హావ్ సీన్ ఆంధ్ర కల్చర్. సార్, డూ యూ బిలీవ్ దట్ ఆంధ్రాలో ఏనా సీఎం ఉండొచ్చు, అంత ఫ్రీడమ్ ఎవరికి ఇస్తారా సార్? రైట్, ఓకే. దెన్ ది సెకండ్ క్వశ్చన్ ఈస్ దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డెసిషన్స్ సీఎం అయినప్పుడు, నీ రోల్ లేనప్పుడు నువ్వు విచారం ఎందుకు వ్యక్తం చేస్తున్నావు? ఫర్ యువర్ పాయింట్ ఇస్, one minute, let me simplify it. ఏదైనా ఇష్యూ
ఆఫీసర్ లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకొని మనం చేసి దానివల్ల ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ మంది. పైనుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చి మనం చేయించబడితే పక్కవాడు కూడా అండర్స్టాండ్ చేసుకుంటాడు ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కాదు. అట్లాంటప్పుడు అటువంటి వాటిని నువ్వు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఓనప్ చేస్తావు? ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు సార్ సెక్రటేరియట్ ఫైల్ చూడండి సార్, నేను ఓన్లీ గ్రాడ్యుయేట్. ఆంధ్రాలో సార్ నేను అబ్జర్వ్ ఏం చేస్తామంటే సార్, ఈవెన్ గ్రూప్ సి గ్రూప్ డిలో పిహెచ్డి ఉందా నాతో ఎక్కువ. అండ్ సార్ జనరల్ గా సౌత్ ఇండియాలో స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా మా సైడ్ నుంచి కొంచెం సుపీరియరే. ఇన్ఫాక్ట్ సార్ ఏపీపీఎస్సి నుంచి వచ్చిన ఆల్ ఆఫీసర్స్ మా సైడ్ మాతో ఉండే వాళ్ళు ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ 1 లో వచ్చారు. I can place on record everybody English is superior than me, sir. Sunita ఉండొచ్చు, Vani Prasad ఉండొచ్చు, even sir, anybody their English is superior. Then as a IAS officer, they how I am ఇప్పుడు సమాజంలో గ్రూప్ డి ఉంది, గ్రూప్ సి ఉంది, గ్రూప్ బి ఉంది, గ్రూప్ ఏ ఉంది, ఏపీపీఎస్సి, దెన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. Then what is my contribution? If what the APPSC officer చేయగలుగుతారు, గ్రూప్ సి చేయగలుగుతారు, గ్రూప్ డి చేయగలుగుతారు, అండ్ సార్ మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్ సార్ ఇప్పుడు 10,000 వీడియోస్ కి రిక్రూట్ చేస్తాం మనం. అప్పుడు మీకు గుర్తుంది సార్, ఇప్పుడు మనం విలేజ్ సెక్రటేరియట్ లో ఒక రోజు కౌన్సిలింగ్ కి నేను వెళ్ళాం, వాళ్ళకి అందరికి ట్రైనింగ్ చేస్తున్నాను, నాకు కూడా పిలిచారు. నేను పిలిచి ఐ ఆస్క్డ్ క్వశ్చన్ అంటే ఐ సెడ్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ మాస్టర్ ఎంటెక్? 50% are MTech. I said, how many of you have used to work in TCS, లేకపోతే Infosys, లేకపోతే ఫలానా TCS, Infosys, Wipro లో 25 to 30% హ్యాండ్స్ రేస్డ్ అప్. అంటే సార్ ఏపీలో ఉన్న సివిల్ సర్వెంట్ గ్రూప్ డి ఉండొచ్చు, గ్రూప్ సి, గ్రూప్ బి, ఫైల్ స్క్రూటినీ కానీ నోటింగ్ కానీ ఒక మంచి నోట్ తయారు చేయాల్సింది, దీనికి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఐఎస్ అవసరం లేదు సార్. ఐఎమ్ సపోజ్ టు అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. యూ టెల్ మీ సార్ ఇన్ విచ్ వే. ఇప్పుడు సపోజ్ లెట్ మీ పుట్ బై నేమ్ సో దట్ ఇట్ బికమ్స్ మోర్ క్లియర్. మీ అండ్ కే సునీత మీ అన్ని అట్రిబ్యూట్స్ లో షీ విల్ బి బెటర్ దెన్ మీ ఇన్ ఆల్. దెన్ వాట్ ఈస్ మై యూటిలిటీ? మై యూటిలిటీ ఈజ్ ఓన్లీ వన్. నేను యూపీ నుంచి వచ్చాం, నాకే ఎవరు ఫ్రెండ్ లేవు, నాకు ఎవరు రిలేటివ్స్ లేవు. నేను అన్ని ఎవ్రీథింగ్ నాకు మారల్ గా ఎథికల్ గా ఏ కరెక్ట్ కనపడితే రూల్స్ చెప్పడానికి గ్రూప్ ఏ వాళ్ళు సరిపోతారు, గ్రూప్ బి వాళ్ళు సరిపోతారు. మరి అంత లీగల్ క్వశ్చన్ ఉంటే అడ్వకేట్ జనరల్ ఉన్నారు, జీపీ ఉన్నారు, నాతో దే ఆర్ లీగల్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి సార్. మీకు తెలుసు కదా సార్, మన ఏపీ స్టేట్ లో బోడ మంది కన్సల్టెంట్ ఉంటారు సార్. అన్ని డిపార్ట్మెంట్ లో 20-30 కన్సల్టెంట్. నేను నేషనల్ లా స్కూల్ నుంచి చదువుకున్నా, నేను ఐఎం నుంచి చదువుకున్నాం, నేను అవుట్ సైడ్ నుంచి చదువుకున్నా, సింగపూర్ నుంచి చదువుకున్నాం. నేను అవసరం సార్, నేను అవసరం సార్. So I said that sir, what happened sir, 1998 లో పేరు చెప్పు, నేను భుంగీలో ఉండేవాళ్ళు సార్ సబ్ కలెక్టర్ గా. ఒక ఆఫీసర్ కి వితౌట్ పోస్టింగ్ గవర్నమెంట్ చేసింది 1998 లో. నేను భుంగీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ వైఫ్ 90కి వచ్చారు. నా దగ్గర వాళ్ళు 1.5 months ఉన్నారు సార్. మనం యాజ్ ఏ ఆఫీసర్ సార్ మనం ఎవరు సార్? మనం జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, పువర్ ఫ్యామిలీ నుంచి, చదువులో బెస్ట్. మనం ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్న వాళ్ళ నుంచి చదువులో ఏ ఫీల్డ్ ఉండొచ్చు, దీని నుంచి కూడా ఎవరు బెటర్ గా ఉన్నారంటే నేను నమ్మను సార్. ఇవాళ జాక్ పాట్ వచ్చింది, నో జాక్ పాట్. ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ టైం కూడా పరీక్ష రాస్తే వాళ్ళకే సీట్ వస్తాయి. సో టు షో హంబల్ నేను చెప్తాను వాళ్ళకి, మాకు దేవుడు క్రికెట్ నేను నెక్స్ట్ టైం అయితే సీట్లు రావు. బట్ నాకు తెలుసు ఇన్సైడ్. సో ఆల్ ఆఫ్ us ఆర్ బెస్ట్ ఇన్ అకాడమిక్స్ లో, కానీ
ఫైనాన్షియలీ ఆర్ వి దాట్ సౌండ్? అండ్ ఫైనాన్స్ లో కూడా సార్ పే కమిషన్ లో ఎప్పుడు సరే మాట్లాడినప్పుడు దేశే నీకు సపోర్ట్ సిస్టమ్, మీకు పర్క్స్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీ శాలరీ ప్లస్ పర్క్స్ కలిపి మాట్లాడితే మీ ఈక్వలెంట్ ప్రైవేట్ సెక్టర్లో ఎవరు ఉన్నారు వాళ్ళకి ఈక్వల్ గా ఉన్నారు. అన్లైక్ అదర్ స్టేట్స్, మన స్టేట్ లో ఎట్లా ఉందని సార్, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ ఐఏఎస్ లో పర్క్స్ మనం అన్ని ఏ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ నుంచి మనం డ్రా చేసుకుంటాం. నేను మిడిల్ క్లాస్, సర్వైవల్ ఇన్స్టింక్ట్. చాలా మంది ఆడతారు, నువ్వు ఏమవుతాయి, నువ్వు చేయకపోతే నీకు వేరే ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఫలానా ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ట్రాన్స్ఫర్ చేస్తారు. 1998 లో నేను చూసాము కల్చర్ మా స్టేట్ లో. 98 నుంచి చూస్తున్నాం నేను, ఇది కొత్తది ఏం లేదు. 98 లో వితౌట్ పోస్టింగ్ ఇచ్చారు. వితౌట్ పోస్టింగ్ ఇస్తే నేను నా ఫ్యామిలీకి సార్, ఓకే నేనంటే పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా మందికి పేరెంట్స్ ఉంటారు, స్పౌస్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఒక వెహికల్ సపోర్ట్, ఒక పిఎస్ సపోర్ట్, ఒక ఈకో సిస్టమ్, 2 సపోర్ట్ స్టాఫ్, శాలరీ మొత్తం దీంట్లో పోతుంది. am I prepared for ఇవన్నీ? ఒక మనిషి కోసం నాకు కనపడుతుంది బట్ ఆల్వేస్ మైండ్ లో. అండ్ నోబడి పుట్ ప్రెషర్ సార్. మొన్న కూడా ఎవరున్నారంటే నీకేనా ఐవిఆర్ కృష్ణ దిస్ ఈ కేసులో ఏబి వెంకటేశ్వరరావు సార్ కేసులో కానీ కృష్ణ కిషోర్ సార్ కేసులో మీకేమన్నా ప్రెషర్ పెట్టారా? ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఐఎమ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు గెట్ ఎ హింట్. ఇప్పుడు 98 ఉండొచ్చు, 2005 ఉండొచ్చు, 2025 ఉండొచ్చు, 2020 ఉండొచ్చు. ఎవరు పోస్టింగ్ లేకపోతే గవర్నమెంట్ ఇస్ అన్హ్యాపీ అంటే అంత సిగ్నల్ రాదు సార్. సో ఆబ్వియస్లీ ఎవరు పోస్టింగ్ లేరు, వాళ్ళ ఫైల్ వస్తే దీనికి మీద నైతికంగా ఇంట్రెస్ట్ తీసుకుంటే వాట్ విల్ హ్యాపన్ అంటే దీనికి అంత మళ్ళీ ఒక చిన్న ఇంటరప్షన్. సిఎంఓలో ఉండి సెక్రటరీ జిఏడి పోస్ట్ తీసుకోవటం సరైన నిర్ణయం కాదని ఇప్పుడు ఏమైనా నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటున్నా అంటే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్రటరీ జిఏడి సిఎంఓ 2 పోస్టులు నీ దగ్గర ఉన్నప్పుడు మై సింపుల్ పాయింట్ వాస్, మీరు సీఎం ఆఫీస్ లో ఉన్నప్పుడు అదే టైంలో జిఏడి సెక్రటరీగా ఉండటం ఎంతవరకు భావ్యం? దానివల్ల నీకు ప్రాబ్లం వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడేమో ఫైల్ స్టార్ట్ చేస్తున్నావు, అక్కడేమో ఫైల్ డిస్పోజల్ ఇస్తున్నావు. ఫస్ట్ పాయింట్. సెకండ్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ సీఎం యు ఆర్ దేర్ టు ఇన్ ఏ వే ensure a license is maintained. ఎట్లా సిఎస్ మధ్య సీఎం మధ్య లైసెన్స్ చేయాలి, మళ్ళీ ఆయన కింద వర్క్ చేయాలి. ఇది బేసిక్ ప్రాబ్లం కు, కాన్ఫ్లిక్ట్ కు దారి తీసిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా నువ్వు రిఫ్యూజ్ చేసి సీఎంఓలోనే కనుక ఉండుంటే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కావేమో. ఇప్పుడు సార్ సీఎం ఆఫీస్ కి సార్ మనం చూస్తే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో పిఎంఓ టైప్ మోడల్స్ ఉన్నాయి, వేర్ సిఎంఓలో ఉన్న వాళ్ళు సంతకం పెడతారు, సంతకం పెట్టిన తర్వాత సీఎం సంతకం పెడతారు. కొన్ని స్టేట్స్ లో ప్యూర్ సిఎంఓ ఏం చేయరు, ఓన్లీ సీఎం కి అసిస్ట్ చేస్తారు. బట్ లుక్ ఎట్ స్టేట్ లైక్ తమిళనాడు, మధ్యప్రదేశ్. తమిళనాడులో కానీ మధ్యప్రదేశ్లో కానీ సిన్స్ బిగినింగ్ సిఎంఓలో ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఒక డిపార్ట్మెంట్ కూడా సెక్రటరీగా పనిచేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ న్యూ ఇన్ ఇండియన్ గవర్నెన్స్ సిస్టమ్స్. సో సెక్రటరీ టు సీఎం అంతకుముందు కూడా సార్ మనం స్టేట్ లో కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 14 to 19 చూస్తే Pradyumna was secretary to CM. Pradyumna was also secretary IT. So it is not new.
ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాబ్లం నాకు ఇప్పుడు సార్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్. Let me interrupt you for a minute here. మీరు చెప్తున్న పీరియడ్ నేను పనిచేసిన పీరియడ్ 2014 అన్నావు కదా సార్. ఐటీ సెక్రటరీగా అతను ఉన్నాడు, ఇక్కడ సీఎంఓలో ఉన్నాడు, మధ్యలో నాకు అతనికి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం కూడా లేదు. పాయింట్ ఈస్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ హెడ్ గా సీఎంఓకు లింక్ కావటం ఒకటి, డైరెక్ట్లీ వర్కింగ్ అండర్ చీఫ్ సెక్రటరీ అగైన్ సూపర్వైజింగ్ హిస్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ CMO is a different thing. That's what I was trying to mention. సో ఫస్ట్ అంటే అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎవరి మధ్యలో మీకు గుర్తుంది కదా సార్, అప్పుడు సత్యనారాయణ సార్ కి మనం తీసుకువచ్చాము యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఐటీ, అండ్ ఇఫ్ యూ మీ ఆల్ నో ఇట్ ఆల్ రిజల్టెడ్ ఇన్ టు హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అప్పుడు ఉన్న సెక్రటరీ ఐటీ అండ్ ద సత్యనారాయణ సార్. Had Secretary IT not being the Secretary to CM, sir, Satyanarayana sir stature, sir, ఇండియాలో ఆయన నుంచి ఎక్కువ ఈ గవర్నర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? And ఆయన, unlike many of us who only talk at a very at a amorphous level, సత్యనారాయణ సార్ తో ఆయనకి అవకాశం ఉంటే కోడింగ్ కూడా చేసేస్తారు. నథింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ సార్. ఇప్పుడు ఈ లైఫ్ లో నేను ఎవరికి ఇప్పుడు 2.0 ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి, ఫస్ట్ ప్రిన్సిపల్ నేను నేర్చుకున్నాను సార్. కాబట్టి నథింగ్ అగేన్స్ట్ ప్రద్యుమ్న, బట్ యు సీ ద డిజైన్. ప్రద్యుమ్నకి that okay, he can actually evaluate Satyanarayana sir work. Akkada nunchi that confidence was coming because he was secretary to CM, no sir. So okay, first again I'll interrupt you. నేను డిపార్ట్మెంట్ లో మెన్షన్ చేయటం లేదు కానీ పర్సన్స్ కూడా మెన్షన్ చేయను. ఒక డిపార్ట్మెంట్ లో ఆ రోజు సీఎం గారికి కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా తీసుకొచ్చి పెట్టాం. ఆ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ ఆ అడ్వైజర్ కు ఎంత సమస్య క్రియేట్ చేయాలనో అంత సమస్య క్రియేట్ చేశాడు. ఆ సెక్రటరీ సీఎంఓలో లేడు. నేను అడ్వైజర్ కంఫర్టబుల్ గా చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం సీఎస్ చేశారు. ఫైనల్ గా సీఎం గారు సెక్రటరీ మాట విని అడ్వైజర్ బయటకు వెళ్ళిపోయాడు. సో సీఎం ఉండాల్సిన అవసరమే లేదు, ఎవరిని ఒక అడ్వైజర్ ను బయటకు పంపించాలి. రైట్. సో సార్, సో దిస్ మోడల్ వాజ్ దేర్. ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ సార్, who are the eldest? Malli sir, please don't I request sir nobody to take me that now I am trying to criticize anybody. So if you see the journey of yes sir, ఇప్పుడు 2019 to 20 journey చూస్తే who are the two persons whom everybody, all of us were looking up to? Ajay Kalam sir and CS sir only, na sir. ఇప్పుడు ఈ అలొకేషన్, సో ఇప్పుడు తర్వాత నాకేం అర్థమైంది అంటే దట్ సో ఎల్వి సార్ వచ్చినప్పుడు నీకు ఇలాగా ఆయన ఆడుతున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి అండ్ ఆల్. ఐ సెడ్ both of you decide sir, both of you decide. So it was finally decided by both of them together. ఒకటి. But actually what happened, ఇప్పుడు నా I can tell sir, ఇప్పుడు if I look back, నేను సిఎంఓ జాయిన్ అయిన వరకు there was a cabinet. ఒక క్యాబినెట్ లో 75% reservation for the local youth for all private industries. అది ఆ బిల్ మనం అప్రూవ్ చేసాం ఒక క్యాబినెట్ లో ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. అప్పుడు ఆ మీటింగ్ లో ఎల్వి సార్ ఇది మనం బాగా ఆలోచన చేయాలి, మనం తొందరగా చేయకూడదు. సో ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ సీఎం వాస్, మీరే కదా సంతకం చేసి పంపించారు. సెకండ్,
a conversation between a chief secretary and CM can be in a closed atmosphere. ఈ అందరి ముందు క్యాబినెట్ ముందు ఇప్పుడు మీరు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మీరు అందరు కలిసి నాకు కానీ మినిస్టర్ కన్సెంట్ కి డిఫెండ్ చేయాల్సిన మీ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు మన ఆలోచన చేయాలి అంటే he got very very upset. ఇప్పుడు this whole month of because that person is not here to defend. నేను చిన్న క్వశ్చన్ వేసాను, yes or no or maybe what anything can be your answer. So the question I'm saying sir, if the same model, if secretary to CM of Tamil Nadu is also, if you see Tamil Nadu, they call it principal secretary 1, principal secretary 2. If Tamil Nadu lo principal secretary to CM can be the principal secretary GAD, then why not in Andhra Pradesh? So there was a no issue. The issue was non-communication of both the principal advisor and the chief secretary with the chief minister. That's the critical issue, no sir. I issue ki if sir Aeroya posting ayindi, when that issue got escalated, when the order were issued for both Poonam ma'am, manam direct we took CM order and issued an order for Poonam ma'am as a special CS agriculture, and retired IS from Telangana Ayaniki as a advisor to education department. That day itself, principal advisor and chief secretary could have settled the issue with CM, and it would have been settled. మాట్లాడుతున్నారు మీరందరంతా మా నుంచి 15-20 years senior, I am no interest, నేను 2 years కి తర్వాత వెళ్ళిపోవాలా ఉంది. You are so why principal advisor who was the head, why was not discussing with CM? I can't understand till today. I can't understand. Ippudu sir, if you people are not able to understand, discuss with CM, means you know inside CM ki meeda confidence poindi. CM ki mana meeda confidence pote, sir nenu enduku VRS తీసుకున్నాం sir. నేను 2019 లో సార్ డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్, మీకు తెలిసి గుర్తుంది కదా సార్, 2019 ఎలక్షన్ లో మన దగ్గర ఫస్ట్ రౌండ్ లో పోలింగ్ జరిగింది సార్, మార్చ్ లో పోలింగ్ జరిగింది. రిజల్ట్ వాస్ May 23. ఏప్రిల్ మే 2 months అప్పుడున్న సీఎం, ప్రెసెంట్ సీఎం, he was free. So he used to come and he was doing that alliance. He was doing that UPA alliance or whatever alliance, that India alliance, UPA alliance. So he used to come every week to Delhi. So I got so close to him. నేను ఎంత క్లోజ్ అయినా అంటే హిస్టరీ ఆఫ్ రెసిడెంట్ కమిషనర్ ఏపీ భవన్ లో ఇప్పుడు ఏ సీఎం రెసిడెంట్ కమిషనర్ కి పిలిచి నువ్వు నాతో లంచ్ చేయి, నాతో డిన్నర్ చేయి, మనం ఇద్దరు డిన్నర్ లంచ్ చేద్దాం, దాఖలా లేవు. సో 2024 లో నేను విదౌట్ పోస్టింగ్ అయినప్పుడు ఐ సెడ్ హీ హెస్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నేను మళ్ళీ నాకు తెలుసు హీ విల్ 3 months, 6 months, 9 months, 1 year, 1.5 year తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ ఇస్తారు. బట్ ఇప్పుడు రిలేషన్షిప్ పోయింది. నేను ఏ ముఖంతో ఆయనతో మాట్లాడతాము, ఏ ముఖంతో నేను కలిసి సార్ మీకోసం ఈ పాలసీ, గవర్నమెంట్ కోసం పాలసీ చేద్దాం. గవర్నమెంట్ మీన్స్ యు ఆర్ ద గవర్నమెంట్, నాట్ ద చీఫ్ మినిస్టర్. సో ఐ వాజ్ యూస్ టు విజువలైజ్ దట్ ఇప్పుడు నా లైఫ్ లో నేను సేమ్ అటాచ్మెంట్ విచ్ 2019 లో నేను ఉండేవాళ్ళు. ఐ సెడ్ నేను మళ్ళీ ఒక ఆయన అడ్మినిస్ట్రేషన్ కి నేను అడ్డంగా అవుతాము, బెటర్ లెట్ మీ లీవ్. సో వెన్ ఐ నో అట్ దిస్ ఏజ్ ఐ నో దట్ సీఎం కి ఒకసారి నాకు నా మీద కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతే నేను నా ఎంటైటిల్మెంట్, నేను యూపీఎస్సీ నుంచి వచ్చాము, నేను ఉండాల్సిందే, నేను 31 వరకు నేనే సాధించాము, ఆయన ఎవరు అని అల్టిమేట్లీ ఇట్స్ పీపుల్స్ వెల్ఫేర్ నా, నేను కానీ ఆయన కానీ. No, whether I like it or not, democracy law, CM is the head of the organization. I agree. So ఆయనతో confrontation చేసి నేను am I doing good for, suppose రేపు ఆయన he would have posted me some principal secretary of some department.
నేను ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ కి న్యాయం చేసే ఉంటాము. ఇన్సైడ్ ఐఎమ్ ఫీలింగ్ నువ్వు 19లో నేను మీతో డిన్నర్ చేసేవాళ్ళు, మీరు ఎంత దగ్గర నాకు తీసుకువచ్చారు, ఇప్పుడు విదౌట్ మై ఫాల్ట్ మీరు నాకు 1 year పోస్టింగ్ ఇవ్వలేదు, నాకు టోటల్ డిప్రెషన్ తీసుకువచ్చారు. will I not have that in my mind, sir, forever? సో ఇది స్టేట్ కి మంచిది కాదు. నా కోసం నా పర్సనల్ నేను కూడా ఒక ఆర్గనైజేషన్ లో కూర్చొని ఆర్గనైజేషన్ హెడ్ గురించి ఆయన మీటింగ్ లో నేను కూర్చున్నాము. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఆయన నాకు పని చేసి సంవత్సరం వరకు నాకు వితౌట్ పోస్టింగ్ ఇచ్చారు. దిస్ నెగటివిటీ, is it good for the system? Okay, Praveen, why you took a call? That is understandable. No, one last question. ఇది జనరల్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ దీని మీద నేను పిల్ కూడా వేసాను, అది పెండింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. నాకు ఉండేది ప్రాబ్లం ఒకటే కాదు, ప్రతి చోట అందరికీ వస్తుంది. సిఎస్ సిఎంఓ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చాలా మెచ్యూరిటీ లేకపోతే ఇద్దరి దగ్గర, సిఎస్ దగ్గర సిఎంఓ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ గా ముఖ్యమంత్రి కార్యాలయంలో విధానం ఎట్లా ఉంది అంటే ఎవరు సంతకం పెట్టరు. సో రెస్పాన్సిబిలిటీ లేని పవర్, సంతకం అంతా సీఎంఏ పెడతాడు. సో ఇది దాష్టీకం చేసి సీఎం అడుగుతున్నాడని తీసుకొచ్చినప్పుడు సిఎస్ లకేంది, సిఎస్ సెక్రటరీ వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి. సో వీళ్ళేమో వాళ్ళ దీనిని ఆలోచిస్తారు. సీఎంఓలో ఉన్న వాళ్ళకి అది లేదు, సీఎం సంతకం పెడతారు. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ వలన సిఎంఓ సిఎస్ కు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చే అవసరం ఈ సిస్టమ్ వలన. ఓన్లీ సిఎంఓలో కూడా కన్సర్న్ ఆఫీసర్ ఫైల్ మీద సంతకం పెట్టాలి అనే విధానం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. అది నా వ్యూ. నువ్వేమంటావు? సార్ ఇప్పుడు ఐ ఆస్క్ మోర్ ఫండమెంటల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో 7 మంది ఉన్నారు. సీఎం కెన్ పిక్ ఎనీబడి యాజ్ సిఎస్. అంత సీనియర్ మనిషి ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎంలో అంత సీనియర్ అవసరమా? అంటే మీ మంచిదే కదా సార్, ఆయన సీఎం సిఎస్ కూడా మీరే కదా సెలెక్ట్ చేశారు. 7లో ఒక మంచి అంటే సీనియర్ మోస్ట్ కే సిఎస్ ఉండాలి, సెకండ్ ఆయనకి ఇవ్వడానికి వీల్లేదు, థర్డ్ వీల్లేదు. ఇప్పుడు ఏ స్టేట్ లో అట్లా లేదు కదా సార్. సో సార్ హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాల్వ్డ్ ఇట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా 1980 ముందు సేమ్ ప్రాబ్లమ్ వాజ్ దేర్. ఒక క్యాబినెట్ మినిస్టర్ కి స్పెషల్ సెక్రటరీ టు క్యాబినెట్ మినిస్టర్, అడిషనల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్, జాయింట్ సెక్రటరీ. సో వన్స్ ఇప్పుడు ఒక స్పెషల్ సిఎస్ టు సిఎం ఉన్నారు, సిఎస్ ఉన్నారు. Now the conflict will be even further higher. So వాళ్ళు ఏం చేశారు, డిప్యూటీ సెక్రటరీ నుంచి మించి ఎవరికి సార్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ కదా సార్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ సేమ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్. వాళ్ళు డిప్యూటీ సెక్రటరీ నుంచి ఎక్కువ ఎవరికి పేషీలో ఉండడానికి వీలు లేదు అన్నారు. నేను ఇప్పుడు చెప్తే నువ్వే ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తావు, ఇప్పుడు ఉపన్యాసం ఇస్తున్నావు. బట్ మన స్టేట్ లో కూడా యూ సెడ్, డూ యూ థింక్ మోర్ దెన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ or a special chief secretary or a principal secretary to or a retired chief secretary level officer అవసరమా సార్ CMO కి? ఐ థింక్ నేను 2 years లో, నేను 1.5 year 2 year తర్వాత నేను వెళ్ళి సార్ నేను ఢిల్లీకి వెళ్ళిపోవాలి అంటే బాగుంది అన్నారు సీఎం గారు. అంటే బాగా ఉంది కదా, అయితే సెట్ సార్ ఫస్ట్ ఇదే 2 year 2.5 year అయింది సార్. ఏ పోస్ట్ ఒక మంచి 2.5 year నుంచి ఎక్కువ చేయకూడదు, నేనే వెళ్ళిపోతాం. సెకండ్ నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాము, బోరింగ్ కాదా సార్ అది? మీరు ఏం మనం వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫండమెంటల్ వర్క్. నేను ఎంతైనా చేయొచ్చు. బట్ సపోజ్ నేను రెవెన్యూ సబ్జెక్ట్ చూస్తున్నాను, నేను ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చూస్తున్నాము, నేను రాజశేఖర్ సార్ నుంచి ఎక్కువ చెప్పగలుగుతామా? నేను పంచాయత్ రాజ్ సబ్జెక్ట్ చూస్తున్నాము, కెన్ ఐ సే మోర్ దెన్ గోపాల్ ద్వివేది? చెప్పలేము కదా సార్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫండమెంటల్ వర్క్. ఐఏఎస్ ఈజ్ ఎ ఫండమెంటలీ a position of
వేర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేస్తే పోతాము, స్టాఫ్ తో మాట్లాడుకుంటాం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం, కొత్త కొత్త ఆలోచన తీసుకొస్తాం. మార్నింగ్ 9 to 5 కూర్చొని సీఎం గారి దగ్గర కూర్చొని 5 తర్వాత ఇస్ ఇట్ వర్త్ ఇట్ సార్? ఫస్ట్ నేను నాన్నగారు సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఐఎస్ లాగా ఫీల్డ్ పోస్టింగ్స్ ఉంటాయి. హెడ్ ఉంటారు, హెడ్ ఆఫీస్ లో డిఫరెంట్ డైరెక్టర్ ఉంటారు. దెన్ ఒక స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ సిఎండి కూడా ఉంది వాళ్ళకి పోస్ట్. మన నాన్నగారు ఫ్రెండ్ సర్కిల్లో స్టాఫ్ ఆఫీసర్కి ఎప్పుడు వెళ్ళకూడదు అటాచ్డ్ పోస్టింగ్. ఇక్కడ అదే అటాచ్డ్ పోస్టింగ్ మోస్ట్ గ్లోరిఫైడ్ పోస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు అంటే సెకండ్ ఏమైంది సార్, ఎంపీ సార్ మెనీ స్టేట్స్ లో టుడే ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ Madhya Pradesh. No chief minister meeting can take place. అక్కడ కష్టమే ఉంది. Without chief secretary, CM's meeting cannot take place without chief secretary's presence. He is your principal secretary to CM. He is a secretary to the government. ఆయన ఉన్నప్పుడు మీకు అవతల నుంచి ఎందుకు అవసరం? మనకి విజయభాస్కర్ రెడ్డి గారితోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు సార్ గవర్నమెంట్ లో సార్ గవర్నమెంట్ వెయ్యి సంవత్సరంకి ఉంటాయి, సెనోసైడల్ అప్స్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి. ఎవరు చెప్పారా వి కాంట్ బ్రింగ్ బ్యాక్ దట్ సిస్టమ్ సార్? అంటే ఈచ్ సీఎం హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు వచ్చే సీఎంలో ఈ సిస్టమ్ చేంజ్ వచ్చేసింది. ఇంకా అది ఐ థింక్ ఎవడు కూడా వెనక పెట్టలేడు. సీఎం పవర్ఫుల్ అయిపోయింది, సిఎస్ రెలిగేట్ అయిపోయినాడు, అది ఫ్యాక్ట్. అది ఇన్ఫాక్ట్ సిఎస్ కూడా రియలైజ్ కావాలి. రియలైజ్ అయితేనే సిస్టమ్ రన్ అవుతుంది, లేకపోతే సిస్టమ్ లో కాన్ఫ్లిక్ట్ అవకాశం ఉంటుంది. నాకు వచ్చింది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎట్లా చేసుకున్నాం అనేది అది బయట చెప్పుకునేది. Just 1 minute, give me 1 minute, then you can. ఫస్ట్ థింగ్ ఈస్, దీంట్లో ప్రాబ్లం నేను అంటుంది సీఎంఓఏ కాదు, సిఎస్ కూడా ఉన్నారు. బికాస్ అర్లియర్ సిఎస్ లాగా పాతకాలంలో ఉన్నట్టు ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ది సిఎస్ అనుకుంటే కుదరదు. ఎందుకంటే సీఎం ఏ రకమైన సిస్టమ్ తో రన్ అవుదాం అనుకుంటున్నాడు, దానికి అనుగుణంగానే మొత్తం సిస్టమ్ రన్ కావాలి. ఈ రోజు వస్తున్న సీఎంలు సీఎంఓ మీద ఆధారపడుతున్నారు, సిఎస్ మీద లెస్ ఆధారపడుతున్నారు. సో సిఎస్ నేను ఇంకా చాలా రెలవెంట్ అనుకుంటూ ఉంటే ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఒకటి ఉంది, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ పిఎంఓలో ఉన్న ప్రతి వాళ్ళు ఫైల్ మీద సంతకం పెడతారు. అందుకని రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ఉన్నది. రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో సంతకం అంటూ చేస్తే సీఎంఏ చేస్తాడు, సీఎం ఆఫీస్ లో ఎవరు చేయరు. చేసినా మీరు ఏవో షాడో ఫైల్స్ తీసుకుని ఆ ఫైల్ చించేస్తారు. కాబట్టి బాధ్యత లేని విపరీతమైన అధికారం ముఖ్యమంత్రి కార్యాలయాల్లో కేంద్రీకృతం కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది నా ప్రపోజిషనే కాదు. ఇదే అంశం మీద నేను ఏపీ హైకోర్టులో పిల్ వేసేటప్పుడు మొత్తం స్టడీ చేశా. పిఎంఓ సిస్టమ్ స్టడీ చేశా. పిఎంఓ సిస్టమ్ లో అందరు ఆఫీసర్లు అన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెడతారు. ఏపీ సెక్రటేరియట్ మాన్యువల్లో సీఎంఓను ఒక ఆఫీస్ కింద మెన్షన్ చేయలేదు. అది ఒక పెద్ద లెక్కున. అది మెన్షన్ అయితే దెన్ మీరందరూ కూడా అంటే హూ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ది సీఎం ఆఫీస్ ఆల్సో విల్ బి ఫోర్స్డ్ టు సైన్ ఆన్ ది ఫైల్స్. అది జరగనంత వరకు ఈ సిస్టంలో ఈ కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. సిఎస్ తగ్గుతాడా, సీఎంఓ తగ్గుతుందా, సీఎం ఎవరికి వెయిట్ ఇస్తాడు అనే దాని మీద రెజల్యూషన్ ఆధారపడి ఉంటుంది. బట్ ఇది కొద్దిగా ఫార్మల్ గా కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే ప్రతివాడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారో దానికి సంతకం చేస్తే కొంత బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. నవ్వుంటారు సార్. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను సార్, 21st సెంచరీలో సార్, ఇప్పుడు 21st సెంచరీ గవర్నెన్స్ లో ఇప్పుడు ఫైల్లో తప్పు జరుగుతుంది ఏం జరగదు సార్. ఇప్పుడు నా ద హోల్ మన స్టేట్ కానీ ఎనీ స్టేట్, బికాస్ ఎనీ స్టేట్ లో now the situation has reached a level
ఎన్ని ఎవరు అందరి దగ్గర అందరు ఆల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ లీగల్ పీపుల్ ఉన్నారు, అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఇష్యూస్ లో లీగలీ ఫైల్లో అబ్సల్యూట్లీ కరెక్ట్, లీగలీ అబ్సల్యూట్లీ కరెక్ట్, చట్టం ప్రకారం అబ్సల్యూట్లీ కరెక్ట్, ఎథికలీ మారల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ కలెక్టర్ ఉన్నారు సార్, లేకపోతే కలెక్టర్ ఉన్నారు, ఆయన పాపం ఒక స్మాల్ చైల్డ్ ఉంది, 3 years of 75 years 6 years చైల్డ్ ఉన్నారు. ఎస్పీ కలెక్టర్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే ఫైల్లో కరెక్టే కదా సార్, ఎంత సంతకం పెట్టుకుంటారు? బట్ హార్డ్షిప్ టు దట్ ఫ్యామిలీ, మధ్యలో బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నారు, మధ్యలో తీసేశారు, ఎందుకు తీసేశారు ఎవరు తెలియదు, రేషనల్ ఎందుకు తీసేశారో తెలియదు. సో ఇప్పుడు సార్ నోబడీ ఈజ్ మేకింగ్ మిస్టేక్ ఆన్ పేపర్ సార్. ఇప్పుడు అందరూ అంతా 20th century పొలిటీషియన్స్ అంటే వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు, అసలు అదే తీసుకోరండి, అదే తీసుకోరండి. దాన్ని మనం యూస్ టు గర్వంగా వెళ్ళి సార్ రూల్ ఎట్లా ఉంది, చట్టం ఎట్లా ఉంది. ఇప్పుడు స్టార్టింగే రివర్స్ అవుతుంది, చట్టం ప్రకారం విరుద్ధంగా ఏం చేయకూడదు, రూల్కి విరుద్ధంగా ఏం చేయకూడదు, దీనికి విరుద్ధంగా ఏం చేయకూడదు, అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి, శాశ్వతంగా లేవు పవర్, రేపు దీని మీద ఎంక్వైరీ జరుగుతాయి, పబ్లిక్ కన్సల్టేషన్ కూడా చేయండి. ఏమైనా ఉంటే ఏ స్టేట్ ఉండొచ్చు, అన్ని పక్కా ఉంది. బట్ అందరికీ తెలుసు ఎథికలీ మారలీ 0 marks, ఇన్కరెక్ట్. అది ఎట్లా సాధించాలి? దాట్స్ ఎ ఛాలెంజ్ టు ద 21st century గవర్నింగ్ సిస్టమ్స్. అది దాట్స్ హైయర్ లెవెల్ ఆఫ్. ఇప్పుడు అందరు వెళ్ళి కలిసి సీఎం గారికి కరెక్టే సార్, బట్ ఎథికల్ గా మాట్లాడదాం, మోరల్ గా మాట్లాడదాం అంతా. బికాస్ సార్ ముందు నేనే చెప్పాలి కదా, నాకే ఇంట్రోస్పెక్షన్ లో వై ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ మీ, దట్ నేను చిన్న నుంచి నా ట్రైనింగ్ అంటే రూల్ ప్రకారం కరెక్ట్ ఉందా లేదా, చట్టం ప్రకారం కరెక్ట్ ఉందా లేదా. నేను చేసిన ఫైల్లో అన్ని ఫైల్ చట్టం ప్రకారం కానీ రూల్ ప్రకారం కానీ మన స్టేట్ కానీ వేరే స్టేట్ లో కానీ అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నాయి. బట్ దిస్ హ్యాబిట్ హ్యాస్ టు బి డెవలప్డ్. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు సార్. ఎప్పుడు ఎన్ని కొత్త ఇష్యూ జరగాలి అంటే 15 to 20% పీపుల్, అండ్ దట్ టు హూమ్ సార్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్ to a junior officers to talk about ethics and morality. It has to be senior most. I said it was my responsibility to say, sir, chattam prakaram correct undachu, naithikanga correct kaadu sir. I would have gone, I should have done, but anta ravali, culture ravali, everybody has to discuss like that. Right. I failed. Only I said nene failed I am sir. Thank you Praveen. I mean this was a good కన్వర్సేషన్. బేసికలీ ఇన్స్టిట్యూషనల్ లో ఉన్న లెకునాసు, వాటి వల్ల ఆఫీసర్స్ ఎట్లా సమస్యల్లో పడవచ్చు అనే దానికి ఇది ఒక థింగ్. చాలా ఫ్యూచర్ ఉన్న వ్యక్తి ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఈజ్ ఎ బ్రిలియంట్ ఆఫీసర్, బ్రిలియంట్ పర్సన్. అకాడమికలీ ఐఐటి కాన్పూర్ నుంచి చేశాడు, పబ్లిక్ పాలసీ మీద ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేసి వచ్చిన వాడు. అండ్ కోర్ కాంపిటెన్స్ ఉంది దేంట్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఏరియాస్ లో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. ఎక్కడైనా వెదర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ అవుట్ సైడ్ గవర్నమెంట్ ఈజ్ ఏ అసెట్. అండ్ ఐ హోప్ గవర్నమెంట్ వుడ్ రీకన్సిడర్ అండ్ ఆయన వెనక్కి తీసుకుంటే అట్లీస్ట్ ఇక్కడ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తాడు. బికాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసి వచ్చిన వాడు అండ్ హ్యాస్ ది రైట్ కోర్ కాంపిటెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ లో మనం తెలియకుండానే మన చేతి దాటిపోతూ ఉంటాయి ఇష్యూస్. ఐ మీన్ జస్ట్ యాజ్ ఐ టోల్డ్ హ్యాపెన్ అయిన తర్వాత వెరీ లిటిల్ వీ కెన్ డూ. ఐ మీన్ అది సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వాడికి కొంతమంది కాస్త సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఐ హోప్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటరాక్షన్ అండ్ ఫర్ యాక్సెప్టింగ్ టు కమ్ ఓవర్ టు మీ. Thank you sir, my privilege sir to have a conversation with you. Thank you sir.